హాయ్. నాకు చెప్తున్నాను కానీ ఇక్కడ హాయ్ అంటే చలిలో వణుకు పుడతా ఉంది. చలి ఎక్కువ ఉంది కదా. సరే, ఒక టాపిక్ అయితే చెప్పుకుందాం. ఏంటి అంటే ఆమ్, శరీర ధర్మం సిరీస్ అనేది చూసిన తర్వాత చాలా మంది రియలైజ్ అయ్యారు. వాళ్ళ సిచ్యువేషన్ని యాక్సెప్ట్ చేసి మూవ్ ఆన్ అవుతూ వాళ్ళని వాళ్ళు కేర్ తీసుకునే వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంది. నాకు చాలా మంది మెసేజెస్ కూడా చేస్తున్నారు, హాస్పిటల్కి, ఇన్స్టాకి, వీటికంతా కూడా చాలా సంతోషం. కానీ వీళ్ళే ఇంకొక క్వశ్చన్ అడిగారు, అంటే నువ్వు చెప్పు, ఇది చెప్తే దీనికి ఆన్సర్ ఇక్కడ ఇస్తే ఇక్కడ స్ట్రక్ అయినాం, ఇది ఆన్సర్ ఇస్తే మూవ్ అని ఈజీ ఉంటుంది, లేకపోతే అదే గుర్తొస్తుంటది అని అన్నారు. సో ఇట్లాంటి విషయాలు అవతల వాళ్ళ వినాలంటే కూడా వాళ్ళకి అవతల వాళ్ళ మీద ప్రేమ, నమ్మకం రెండు ఉండాలి. నీకు ప్రేమ, నమ్మకం రెండు నా మీద ఉంది కాబట్టే ఆ శరీర ధర్మంకి నువ్వు కనెక్ట్ అయినావు. ఆ పెయిన్ గురించి నేను నెక్స్ట్కి వెళ్ళాలని యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేసావు. సో నీకు ఇది కనెక్ట్ అవుతుంది నేను చెప్పేది అని అనుకుంటున్నా. విను, నీకోసమే చెప్తున్నా. సి, కర్మ, నువ్వు కర్మ అంటావు కదక్క, కర్మ వాళ్ళు అనుభవిస్తారు, నీ పని మాత్రం నువ్వు చేసుకుంటా పో అని చెప్పినావు కదా. వాళ్ళు బాగా లగ్జరీస్ అంతా అనుభవిస్తున్నారు, సో అండ్ సో అది ఇది అని చెప్పి వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు. పెయిన్ అనుభవిస్తున్నా నేను మాత్రం ఇలాగే ఉండిపోయినాను. అది ఎంత మాత్రం కరెక్ట్? మరి కర్మ ఏ విధంగా వాళ్ళకి వచ్చినట్లు అని. సి, కర్మకి ఒక 3 నెలలు పట్టచ్చు, 6 నెలలు పట్టచ్చు, సంవత్సరం పట్టచ్చు, ఎన్ని సంవత్సరాలన్నా పట్టచ్చు. అనుభవించేది దాన్ని తప్పించుకోలేరు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి, అన్నీ ఉన్నాయి, లగ్జరీస్ ఉన్నాయి. ఎవరు చెప్పారు కర్మ అంటే అన్ని కోల్పోయి నేర్చుకుంటూ కూర్చుంటారని చెప్పి? మీకు ఒకటి చెప్పనా, ఇది కలి అనేది పక్కన నుంచి వచ్చి హర్ట్ చేసేసుకొనేసి అన్ని నాశనం అయిపోయి ఇలా దిగులుగా కూర్చోడు. ఓవర్ థింకింగ్, ఎవరికి వాళ్ళు హింసించుకుంటుంటారే ఆలోచించి, అది కర్మ. ఓన్గా హామ్ చేసుకుంటుంటారు ప్రతిదానికి, అది కర్మ. టైంకి తినలేరు, అది కర్మ. డబ్బులు సంపాదిస్తూ ఉండుండొచ్చు, కానీ ఆ డబ్బులు మనం దాన్ని యజమానిలాగా ఉండడం వేరు, దానికి మనం బానిస అయిపోయి ఉండడం వేరు. బానిస అయిపోయినప్పుడు ఇంకా 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 సంతోషం ఉండదు, ఇంకా సంపాదించాలి, ఇంకా ఫేమ్ కావాలి, ఇంకా ఇది కావాలి. ఇదంతా కూడా ఏంటి, బందీ అయిపోయినట్లే. వాళ్ళని వాళ్ళు ఎంజాయ్ చేయడం రాదు. కర్మ అనేది ఓన్లీ నష్టాలు అన్నీ పోగొట్టుకోవడాలు ఇది మాత్రమే కాదు, వాళ్ళని వాళ్ళు ఓన్గా హింసించుకోవడం కూడా కర్మనే. ఎవరు చెప్పారు? నువ్వు చూడలేదేమో అది. ఎవరికి జరగాల్సింది అదే జరుగుతుంది. దయచేసి వాళ్ళకు చూపించాలి, వీళ్ళకి చూపించాలని బతకద్దు. వాళ్ళు ఏదో అవుతారు, వీళ్ళని బతకద్దు. ఇది నేను రియలైజ్ అయిన విషయం. కర్మ జరిగి తీరుతుంది, నీ పని మాత్రం నువ్వు చేయి, అంతే. నిన్ను హింసించుకోకు.